వికలాంగ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కొన్ని సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. వీరిలోనూ సాధారణ పిల్లల్లో మాదిరిగానే ప్రతిభా పాఠవాలు ఉన్నాయని సమాజానికి చాటి చెప్పేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందరిలాగే వారు ఆడిపాడి ఔరా అనిపించారు. ఇలాంటి పిల్లలపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆశ్రయ ఆకృతి అనే స్వచ్ఛంద సంస్థ వికలాంగులకు పెయింటింగ్స్, డాన్స్, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. వినికిడి లోపం గల విద్యార్థులకు ప్రత్యేక విద్య, వినికిడి యంత్రాలు, మల్టీమీడియా యానిమేషన్ మొదలగు కోర్సుల్లో శిక్షణ ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్తోంది. సమాజంలో సామాజిక స్పృహ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ఆశ్రయాకృతి వికలాంగుల పట్ల ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో, వారికి బాధలు ఉన్నాయో వాటిని ఎక్కుపెట్టి వారి పట్ల జాలి కాదు, వారికి కావాల్సింది చేయూత అనేటువంటి ఒక నినాదాన్ని చాటి చెప్పేదానికి ఈరోజు ఆర్ఎన్ఆర్ ఆడిటోరియంలో ఆశ్రయాకృతి ఈ సంబరాలను జరుపుకుంటుంది. వరల్డ్ డిసబిలిటీ డే సందర్భంగా వికలాంగులు ఆనందంగా గడిపారు. పెయింటింగ్స్ వేశారు, ఆటలాడారు, ప్రత్యేక నృత్యాలతో అదరకొట్టారు. వికలాంగత్వం శరీరానికే కాని మనస్సుకు కాదని చాటి చెప్పారు. తమను ప్రత్యేకంగా చూడకుండా అందరితో సమానంగా చూడాలని వేడుకుంటున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ గురించి మోగ సైగలతో వివరించారు. బయోడైవర్సిటీపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇక్కడ వెళ్తే దొంగలు రాకుండా వస్తే పనిచేస్తుంది, దొంగలు వస్తే పనిచేస్తుంది. ఇంటర్దకి బజార్ వచ్చింది. కానీ వీళ్ళు నార్మల్ చిల్డ్రన్స్ కాకపోయినా కూడా మా నార్మల్ పిల్లల్లాగా మొత్తం బాగా చేస్తారని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. నార్మల్ చిల్డ్రన్స్తో కలిపి మనం చూస్తే బాగుంటుంది. వికలాంగులను చిన్నచూపు చూడకుండా చేతనైనంత సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు. వీరి కోసం కేటాయించిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వికలాంగుల్లోనూ క్రమంగా ఆత్మస్థైర్యం పెరుగుతోంది. తామేమీ ప్రత్యేకం కాదని, అందరితో సమానమే అని, అవకాశాలు ఇస్తే ఆకాశంలోకి దూసుకెళ్తామని అంటున్నారు. వెలుగుల జీవితాన్ని చూడలేక చీకట్లోనే మొగ్గుతున్న వీరికి కొంతమంది అండగా నిలుస్తున్నారు. వీరికి మనవంతు సహాయము చేద్దాం. వీడియో జర్నలిస్ట్ సంజుతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.